ములిగే నక్క మీద తాటిపండు పడ్డం అంటే ఇదే. ఇదివరకు అమెరికా గనక నాటో, యూరప్ దేశాలకి ఏదో ఒక సమస్యలు సృష్టించి, ఆ సమస్యలు తనే పరిష్కరించి వాళ్ళతో గ్రిప్ తీసుకునేది. ఇక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్ రివర్స్ గేమ్ నడుపుతున్నాడు. ఆసియా దేశాలకి తనే ఒక రక్షకుడుగా, సంరక్షకుడుగా ఉండేటటువంటి అడుగులు వేస్తున్నాడు. ఇరాన్‌ని రెచ్చగొట్టి అక్కడ ఆయిల్ క్షేత్రాలైనటువంటి గల్ఫ్ దేశాల మీద దాడులు చేయించాడు. తద్వారా ఆయిల్ కొరతను సృష్టించాడు. అట్లాగే రష్యా వాళ్ళని రెచ్చగొట్టి ఇజ్రాయెల్ వాళ్ళని రెచ్చగొట్టి, ఎందుకంటే ఇజ్రాయెల్‌కి సంబంధించిన నెతన్యాహుకి, రష్యాకి కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. ఇరాన్‌లో ఉన్నటువంటి 16 ఆయిల్ క్షేత్రాల అడ్రస్‌లు ఇజ్రాయెల్‌కి ఎట్టొచ్చినియి? వచ్చినియి. ఇజ్రాయెల్, అమెరికా కలిసి దాడులు చేసింది. తద్వారా ఇరాన్ ఆయిల్ కూడా దెబ్బతింది. దీంతో ప్రొడక్షన్ క్రైసిస్. ఇప్పుడు ప్రపంచమంతా విలవిల్లాడుతోంది. ఇప్పుడు పుతిన్ ఏమంటాడంటే, ఆసియా దేశాలకే నా దగ్గరున్న ఆయిల్ ఇస్తాను, వీళ్ళకివ్వనంటాడు. యూరప్ దేశాలకు ఇవ్వనంటాడు. తద్వారా సమస్య అతనే సృష్టించాడు. పరిష్కారం అతనే. యూరప్ దేశాలను విలన్లుగా చూపెట్టి ఆసియా దేశాల యొక్క మెప్పు పొందేటటువంటి ఒక లీడర్‌షిప్ తీసుకునేటటువంటి దిశగా అడుగులు వేస్తున్నాడు.